కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్వహణకు సంబంధించింది వారి ముందు భారీ ఎజెండా ఉన్నది. ఈ భారీ ఎజెండాను భర్తీ చేయాలంటే భారీ ఎత్తున నిధులు కావాలి. ఆ నిధులకు ఏం కావాలంటే కనుక వడ్డీ తక్కువ ఉండాలి, షరతులు తక్కువ ఉండాలి, అప్పు ఎక్కువ రావాలి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్న అంశం. మరి గతంలో నీకు వెంటనే డబ్బులు రావాలంటే సంక్షేమ పథకాలకు ఇవ్వాలంటే కనుక ఒక రకమైన తరీకా ఉన్నది. సంక్షేమ పథకాలకు రైతు బంధు ఉంది, పెన్షన్స్ ఉన్నాయి, తర్వాత కళ్యాణ లక్ష్మి ఉంది. ఇట్లాంటి వాటికి ఇవ్వడం, ఇక అట్లాంటి వాటికి ఒక రకమైన అప్పు. రోడ్లు, పర్యావరణము, పచ్చదనము, కమ్యూనికేషన్ టెక్నాలజీ, వీటికి అవస్థాపన సౌకర్యాలు లేదా మౌలిక సదుపాయాలు అంటారు. వీటికి ఒక రకమైన అప్పు ఉంటుంది. ఇందులో వారు అంటున్నది అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పులు తీసుకొని రావాలి. ఎందుకోసం అంటే షరతులు ఎక్కువైనా పర్వాలేదు కానీ వడ్డీ తక్కువ ఉంటుంది. ఈ వడ్డీ తక్కువ ఉంటే కనుక ఆ మేరకు ప్రజలపైన భారాలు పడవు. గత ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వం అత్యధికంగా అప్పులు చేసిందని, వడ్డీలకే ఎక్కువ మొత్తం కట్టబోతున్నామని ఇత్యాది విమర్శలను కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేసి ఉన్నారు. ఆనాడు కేసీఆర్ చేసిన అప్పులనే మళ్ళీ ఈనాడు కాంగ్రెస్ పార్టీ చేస్తే బాగుండదు. ప్రజల్లో ఒక నెగిటివ్ అభిప్రాయం వెళుతున్నది కాబట్టి వడ్డీ తక్కువ ఉండాలి, అప్పులు తీసుకొని రావాలి. ఎట్లా? ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న ఆలోచన. ఇందుకోసమై మన దేశంలో ఉన్న ఏదో ప్రైవేటు సెక్టార్ నుంచి ఏమైనా అప్పులు తీసుకోవాలంటే కనుక వారికి వడ్డీ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అంత వడ్డీ కట్టాలంటే కనుక ఇప్పటికే వేల కోట్ల రూపాయల వడ్డీలు వెళ్తున్నాయి. కాబట్టి తక్కువ వడ్డీ ఉండాలి అని వారు ఆలోచన చేస్తున్నారు. ఇందుకోసమై జైకాతో పాటుగా, జైకా అంటే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అని ఉంది, ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, తర్వాత ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఈ బ్యాంకు ఐబీఆర్డీల నుంచి రుణాలు తీసుకోవాలనేది. ఇక్కడ వీటి నుంచి రుణాలు తీసుకోవాలంటే కనుక మధ్యంతర నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. విపరీతమైన షరతులు ఉంటాయి. ఆ షరతుల ప్రకారం రుణం తీసుకోవాలి. ఎట్లా ఉంటాయి ఆ షరతులు అంటే కనుక, ఒక ఇంటికి మనం వాడు ఇంత బ్యాంక్ కూడా ఇంత ఒక డజన్ పేజీలు ఇస్తాడు మనకు. ఈ చిన్న చిన్న అక్షరాల మీద సంతకాలు పెట్టమని చెప్పిపోతూనే ఉంటాడు. మనం అన్ని సంతకాలు పెడతాం. చిటాన చివరికి అవి మొత్తము చదివి పెట్టడానికి కనీసం మనకు 1 డే పడుతుంది. చివరికల్లా మనకు ఏమనిపిస్తుంది, ఆ లోన్ ఇచ్చేసి తీసుకొని పోదామని కాడికి వస్తాం మనం. దాంట్లో అలవిగానే షరతులు ఉంటాయి. అందుకే హైదరాబాదులో కొన్ని వేల ఇండ్లు బ్యాంకులు వేల వేసినాయి కానొస్తాయి. అంత కఠినమైన నిబంధనలు అందులో ఉంటాయి. ఇక్కడ మనం ప్రైవేటు అంటే ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలంటే కనుక కేంద్ర ప్రభుత్వం మద్దతునివ్వాలి. కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా వ్యవహరించాలి. మన జైకా నుంచో, ఏడీబీ నుంచో రుణాలు తీసుకోవాలంటే కనుక దానికి కేంద్రం చెప్పాలి, కేంద్రం మద్దతునివ్వాలి. దీంతో పాటుగా ఆ నిధులను దేశంలో ఎక్కడైనా, ఏ రాష్ట్రంలోనైనా వినియోగించుకోవచ్చు. ఈ వినియోగం అనేది ఒకటి రోడ్లపైన, రైల్వేలపైన, తర్వాత విద్య, కమ్యూనికేషన్ టెక్నాలజీ, పర్యావరణము, పచ్చదనము, వీటిపైన మాత్రమే, రోడ్లు, రైల్వేలు, బ్రిడ్జీలు, వంతెనలు, వీటిపైన మాత్రమే ఖర్చు చేయాలి. ఇవి సంక్షేమ పథకాలకు పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ కనుక పెడితే ఆ ప్రభుత్వం ఈ దేశాన్ని, మన దేశాన్ని బ్లాక్ లిస్టులో పెడతాయి. ఇక అప్పులు ఇచ్చే అన్ని సంస్థల దగ్గర బ్లాక్ లిస్టులోనే ఉంటుంది. ఆ పరిస్థితి రానివ్వకూడదు. కాబట్టి అంతర్జాతీయ సంస్థలతో రుణాలు తీసుకునే ముందు ఆయా కొన్ని మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఈ జైకా నుంచి, ఏడీబీ నుంచి, ఐడిబిఐ నుంచి, ఈ చాలా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నాయి. ఈ తీసుకునే వాటిలలో చాలా షరతులు కూడా ఉంటాయి. కాబట్టి వెనుక ముందు ఆలోచించాలనేది. 2014 ఉమ్మడి రాష్ట్రంలో జైకా నుంచి 300 కోట్లకు పైబడి రుణాలు తీసుకున్నారు ఆ రోజుల్లో. అది అవస్థాపన సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కోసం మాత్రమే. మరి ఇవాళ ఇందాక మనం అనుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా, సానుకూలంగా ఉండాలి. రేవంత్ రెడ్డి ఆ మధ్య అన్నారు, తాను ఢిల్లీ పర్యటనలో జైకా నుంచి కానీ, ఏడీబీ నుంచి కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఈ సంస్థల నుంచి తమకు నిధులు ఇప్పించండి, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, సహాయ సహకారాలు అందించాలి అనే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టి కూడా తీసుకువెళ్ళినట్లు రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో చెప్పింది. దీన్ని బట్టి చూస్తే కనుక అంతర్జాతీయ సంస్థలో షరతులు ఎక్కువ ఉంటాయి, వడ్డీ తక్కువ ఉంటుంది. వడ్డీ తక్కువ తీసుకొని వస్తేనే గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా కనబడుతుంది. కాబట్టి ఆ మేరకు ప్రయత్నం చేయాలని అధికారులను ఆయన పురమాయించడం. అధికారులు కూడా వారి దృష్టికి తీసుకొచ్చిన అంశం, అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకొని వస్తే కనుక ఏ చిన్న పొరపాటు జరిగినా ఇబ్బందులు వస్తాయని వారు చెప్తున్నారు. దీంతో పాటుగా ఈ అంతర్జాతీయ సంస్థలు
2023లో ప్రపంచ బ్యాంకు ఒక నివేదిక ఇచ్చింది. ఈ దేశాలను అల్పాదాయ దేశాలు, మధ్యాదాయ దేశాలు, ధనిక దేశాలు, వీటిలలో వారు చెప్పిన మాట లోయర్ మిడిల్ ఇన్కమ్ దేశాలు, అప్పర్ మిడిల్ ఇన్కమ్ దేశాలు. భారతదేశం లోయర్ మిడిల్ ఇన్కమ్ దేశంగా ఉన్నది. ఈ దేశంలో ఇట్లాంటి వారికి రుణాలు ఇవ్వాలంటే 1.45 నుంచి 1.20% వడ్డీతో రుణాలు ఇచ్చే అవకాశం ఉన్నది. ఈ రుణాల కోసమై ఈ రుణాలను తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి, అప్పులు చెల్లించే శక్తి ఉండాలి, ఆ మార్గాలను చూపించాలి, మధ్యంతర నివేదికలు ఇవ్వాలి వాళ్ళు అడిగినప్పుడల్లా. ఇది ఒక నిరంతర పర్యవేక్షణ కూడా అక్కడి నుంచి కొనసాగుతుంటుంది. ఈ అన్నిటి సిద్ధపడిన తర్వాత అవి తీసుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీ ముందు ఎజెండా చాలా పెద్దగా ఉన్నది. ఈ పెద్దగా ఉన్న ఎజెండాను రీచ్ కావాలంటే ఇవాళ మనకు రైతు భరోసాకు మునుపటికిప్పటికీ ఒక 5 నుంచి 6 వేల కోట్ల అదనంగా అవుతున్నది. 38,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణ రైతుల బ్యాంకు రుణాలు మాఫీ చేయాలి. అవి విడతల వారీగా చేయాలన్నా సరే కనీసం 30,000 కోట్లన చేయవలసి వస్తుంది కదా. ఆ మేరకు నిధులు సమీకరించుకోవాలి. మరి బడ్జెట్లో అప్పులు చూపిస్తే కనుక అదొక భారంగానే పరిణమిస్తుంది. అది మనం ద్రవ్యలోటు ఎంత చెప్తామో బడ్జెట్లో ఆ మేరకు అప్పులు చేయాల్సి వస్తుంది. ఆ అప్పులు ఎక్కడి నుంచి చేయాల్సి వస్తుంది? ప్రైవేటు ఏజెన్సీల నుంచి. ప్రైవేట్ ఏజెన్సీలు దేశానివా, బయటివా, అంతర్జాతీయమా, అవి ఆ లెక్కలు చూపించాల్సి వస్తుంది. ఇక్కడ మరి మిత్యంతనో అది కూడా స్పష్టం చేయాల్సి వస్తుంది. ఇట్లా చాలా రకాల అంశాలు దాని చుట్టూ ఉన్నాయి. ఈ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఎన్నికల ముందు చెప్పిన 6 గ్యారెంటీలకు నిధుల సర్దుబాటు ఎట్లా అనేది తాజాగా వచ్చిన లెక్క ఏమిటంటే మొత్తం దేశవ్యాప్తంగా ట్యాక్స్ వసూళ్ల రేటు మునుపటి సంవత్సరాల కంటే ఈసారి గణనీయంగా పెరిగింది. తెలంగాణలో కూడా 1,50,000 కోట్ల వరకు పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నది. ఈ వచ్చే ఆదాయంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించింది, ప్రభుత్వ నిర్వహణకు సంబంధించింది, ప్రభుత్వం అవస్థాపన సౌకర్యాలపైన పెట్టాల్సిన ఖర్చు, సంక్షేమ పథకాలు పెట్టాల్సిన ఖర్చు ఇది సరిపోవడం లేదు. గత ప్రభుత్వమే 2,90,000 కోట్ల బడ్జెట్ పెడితే అందులో దగ్గర 2,00,000 కోట్ల వరకు ఖర్చు వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు, వివిధ పద్ధతుల నుంచి రావాల్సిన ఆదాయం రాలేదు. మరి ఈసారి అక్కడ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెసు, త్వరలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ వస్తేనే సరే ఇండియా కూటమి వస్తే, లేదు బీజేపీ వస్తే కనుక ఏమిటి పరిస్థితి? ఇది నిజంగానే మరి లేదు కేసీఆర్ చేసినట్టుగానే అప్పులు తీసుకొని రావాలన్నా ఏం చేయాలి, ఎట్లా? మిత్తి ఎంతైనా పర్వాలేదు తీసుకొని వద్దామా? ఎందుకంటే మనం బయటికి విద్యుత్ కొనుగోలు చేయడానికి రోజు అవుతున్న ఖర్చు రమారమి 20 నుంచి 30 కోట్ల అనే ఒక అంచనా ఉన్నది. అట్లా దానికి మిత్తి కూడా వస్తుంది కదా మళ్ళీ ఆ మేరకు బయటికి అప్పు తీసుకొని వస్తే. ఇట్లా సంక్షేమ కార్యక్రమాలకు, అవస్థాపన సౌకర్యాలకు, శాశ్వతంగా అసెట్స్ సమకూర్చడానికి కావాల్సిన వాటికి ఖర్చు పెట్టాలంటే భారీ ఎత్తున నిధులు కావాలి. ఈ నిధుల సమీకరణ అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. అందుకే ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక మౌలికమైన తేడా ఉండాలి. ఆ మౌలికమైన తేడా అనేది డబ్బులు తీసుకొని రావాలి, కానీ షరతులు కాస్త ఎక్కువ ఉన్నా సరే కానీ మిత్తి తక్కువ ఉండాలి. అంటే బర్డెన్ అనేది కొంచెం తక్కువ కనబడాలి, బడ్జెట్ పైన బర్డెన్ ఉండకూడదు. మనం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి తేడా ఏమిటి అనే ప్రశ్న కూడా ఉత్పన్నం కానియకూడదు అనే భావన చాలా బలంగా రేవంత్ రెడ్డి లోపల ఉన్నట్టు తెలుస్తున్నది. ఆయన అందుకోసమనే దీనిపైన ఈ నెల రోజుల కాలంలో నిధుల సమీకరణ ఎట్లా అన్నదాని చుట్టూనే వాళ్ళ ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. మరి ఈ విషయంలో షరతులకైనా అంగీకరించి నిధులు తీసుకొని వస్తారా, లేదా అన్ని షరతులు తట్టుకోలేము కాబట్టి ఇతరేతర సర్దుబాట్లు ఏమన్నా చేస్తారో చూడాలి.